సార్ నేను వాయుపుత్ర కంపెనీ అకౌంటెంట్ సార్. మీరు చెప్పిన చోటికి వచ్చాను సార్, కానీ మీ అడ్రస్ సరిగా తెలియడం లేదు సార్. ఈ అకౌంటెంట్తో కలిసే టైలర్ ట్రస్ట్లో డబ్బులు తీసుకొని వాళ్ళ అమ్మా నాన్నకి ఇల్లు కొనిచ్చింది కదా. కనిపించింది సార్. వస్తున్నాను. అలాగే సార్. సార్ కొంచెం లేస్తారా? ఆగో. సార్ నన్ను వదిలేయండి సార్. ఈ భయం ఆ వెధవ పని చెయ్యక ముందుండాలి. ఇప్పుడు పారిపోతే ఎలా వదిలేస్తాననుకున్నావు? సార్ నేనే తప్పు చేయలేదు సార్, నాకేం తెలియదు సార్. అంతా దగ్గరుండి నువ్వే చేసావు కదా, ఇంకా తెలియకపోవడం ఏంటి? నా భార్య ఏదో పిల్లల్ని అడ్డు పెట్టుకుని ట్రస్ట్లో డబ్బులు డైవర్ట్ చేసిందనుకో, నీ బుద్ధి ఏమైంది? ఎన్నో ఏళ్లుగా మా దగ్గర పనిచేస్తున్నావు కదా, ఆ మాత్రం విశ్వాసం లేదు? ఆ విషయం మాకు చెప్పి మా భార్యకి బుద్ధి వచ్చి అలా చేయకుండా నువ్వు కూడా చేతులు కలుపుతావా? సార్ కొట్టొచ్చు సార్. నా భార్య పిల్లల్ని చంపేస్తామని బెదిరిస్తే తప్పక చేయాల్సి వచ్చింది సార్. ఓహో, అంత పని చేసిందా? అవును సార్. నకిలీ స్టూడెంట్స్ని తీసుకురావడం, డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వేయించడం, ధరణి మేడం వాళ్ళ అమ్మా నాన్నల పేర్ల మీద ఇల్లు కొనడం, అన్నీ వాళ్ళు చెప్పినట్టే చేయమని, చివరికి అంతా ధరణి మేడమే చేయమందని చెప్పమన్నారు. ఏంటి, టైలర్ చేయమందని చెప్పమన్నారా? అంటే ఇదంతా టైలర్ చేయలేదా? లేదు సార్, పాపం ధరణి మేడంకి ఇదేమీ తెలీదు. వాళ్ళే ధరణి మేడాన్ని బ్యాడ్ చేయడానికి ఇదంతా చేశారు. అవునా? నువ్వు చెప్పేదంతా నిజమా? నిజం సార్. ఏ భార్య పిల్లల్ని చంపేస్తామని బెదిరించారో ఆ భార్య పిల్లల మీద ఒట్టే చెప్తున్నాను సార్. ఇదంతా చేయించింది ఎవరు? ప్రియంవద మేడం సార్. అయితే డైరెక్ట్గా మీ ఆయన్నే చూడు.
సరే ఆ ఫైల్ ఇలా ఇవ్వు. ఏంటి శోభన్ రాజు, ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు బయట గెంటుతావా అని చూస్తుంటే అసలు టైం ముందుకెళ్ళట్లేదేంటి? నీకు తొందరని టైంకు తొందర, అయినా దేనికైనా టైం దగ్గర పడాలి కదా. అసలు నువ్వున్న ఈ ఇంటికి నేను రాను. వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోతున్నా. నాకు టాబ్లెట్స్ మార్చిస్తావా? నిన్ను ప్రేమించినందుకు సగం పిచ్చోడిని అయిపోయా, ఇంకా పిచ్చోడిని చేద్దాం అనుకున్నావా? ఎప్పుడొస్తానో తెలీదని వెళ్ళినోడు అప్పుడే వచ్చేసాడేంటి? పూజ అవ్వకముందే వాటేసుకుంటాడేమో. నువ్వు అయిపోయావు. ఛాన్సే లేదు శోభన్ రాజు. నాని, నాని, అదేంటి నాని, ఇంట్లో ఎవరి మొహం చూడటం ఇష్టం లేదు? ఎప్పుడు నన్ను కొడుతున్నావేంటి నాని? ఓహో, నీ పెళ్ళాం మీద కోపం వచ్చి పూజ చేస్తున్న దాన్ని కొట్టలేక ఆ కోపం నా మీద చూపించావా? ఏం కవర్ చేస్తున్నావే? పర్వాలేదులే నాని, అత్తనే కదా, కొడితే కొట్టావులే. అయినా కోపాన్ని అలా లోపలే ఉంచుకోకూడదు, ఎప్పటిదప్పుడు బయట పెట్టేయాలి. ఇంతకీ నీ కోపం పూర్తిగా తగ్గిందా లేదా? కావాలంటే ఇదిగో ఇటుపక్క కూడా కొట్టి నీ కోపం పూర్తిగా తీర్చేసుకో. కొట్టు. నువ్వు ఒక్కదాంతో సరిపెట్టుకునేదానివి కాదు, నీ 4 నీకు ఇచ్చేయాల్సిందే. చాలని, నువ్వు చాలా కోపంగా ఉన్నట్టున్నావు. ఇలా కొడితే తీరేట్లేదు. టాబ్లెట్స్ వేసుకో, వెళ్ళు, కోపం మొత్తం పోతుంది. ఆ రోజు టైలర్ చెప్పిందే నిజమా? అత్త అకౌంటెంట్ని భయపెట్టినట్టే డాక్టర్ని కూడా భయపెట్టి
ధరణి చేసిందని చెప్పించిందా? అమ్మ మీ కోడలు నా దగ్గరికి వచ్చి నేనిచ్చే టాబ్లెట్స్కి బదులుగా ఈ మనుషులను వసిపరుచుకోవడానికి నాటు మందులు వాడతారు కదా, ఆ మందుని క్యాప్సూల్స్లో నింపి ఇవ్వమంది. ఏం ఆలోచిస్తున్నావు నాని? టాబ్లెట్ వేసుకో, వెళ్ళు. నాని నాని నాని, టాబ్లెట్ వేసుకోకుండా ఎక్కడికి వెళ్తున్నావు? ఇచ్చిండో సరిపోలేదంటే పిచ్చి మొహం మళ్ళీ వెనక్కి పిలుస్తున్నావు. అయినా వాడంత కోపంగా వచ్చి కొట్టిళ్ళాడంటే నాకేదో తేడాగానే అనిపిస్తుంది. అది నా మీద కోపం కాదు శోభన్ రాజు, అదిగో దాని మీద కోపం తగ్గించుకోవడానికి నన్ను కొట్టాడు. నీ మొహమేం కాదు, వాడేదో కోపం తగ్గించుకోవడానికి కొట్టినట్టు లేదు, కసి తీరా కొట్టినట్టుంది. అయినా సింపుల్గా పందెం కాసి వెళ్ళిపోవడానికి ఆ ధరణి ఏమైనా అమాయకురాలనుకున్నావా? నాకైతే ఏదో తేడానే కొడుతుంది. తేడా లేదు గీడా లేదు, వాడొట్టి తిక్కలోడు. ఎప్పుడు ఎలా ఉంటాడో వాడికి తెలీదు. అయినా నువ్వన్నట్టు వాడొచ్చి కౌగిలించుకుని ముద్దేమన్నా పెట్టేశాడా భయపడిపోవడానికి? మళ్ళీ బయటికి పోయాడు కదా, చీకటి పడ్డాక గాని రాడు. వాడొచ్చేసరికి దీని ఇంట్లోంచి తన్ని తరిమేస్తాను. ఆ విషయం వాడికి తెలిసి దెబ్బలు కొట్టిన చేతులతోనే స్వీట్ తినిపిస్తాడు చూడు. అబ్బా, వాడేం తినిపిస్తాడో తెలియదు కానీ నువ్వు మాత్రం బాగా తినేలా ఉన్నావు. సార్ ఆగండి సార్. ఎవరు కావాలి సార్? మీ డాక్టర్ కావాలి. మా డాక్టర్ గారు లేరు సార్, ఈరోజు రాలేదు. లేకపోవడం ఏంటి? తప్పుకో. సార్ ఆగండి సార్. సార్ 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 లేరని చెప్తుంటే వినిపించుకోకుండా లోపలికి వస్తారేంటి? డాక్టర్ గారిని కలవాలంటే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. తీసుకున్నారా? వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు డాక్టర్. సర్లే, నువ్వెళ్ళు. ఓకే డాక్టర్. ఓం దుర్గాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శివాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం జ్ఞానేశ్వరాయ నమః. చెప్పు డాక్టర్. మేడం, మీ ఆదిత్య నన్ను కలవడానికి మా హాస్పిటల్కి వచ్చాడు. నిన్ను కలవడానికా? ఎందుకొచ్చాడు, ఏమడిగాడు, నువ్వేం చెప్పావు? వాళ్ళెవరన్నా వస్తే కలవద్దని మీరే చెప్పారు కదా మేడం, అందుకే ఉన్నా లేనని చెప్పి పంపించా. మంచి పని చేసావు. ఒకవేళ కలిసిన పొరపాటును కూడా ఈ విషయాలేం చెప్పొద్దు. నేనెందుకు చెప్తాను మేడం, మీరే ఈ విషయం గురించి బయటికి రాకుండా జాగ్రత్త పడాలి. నర్సు డాక్టర్ లేడని చెప్పింది, మరి పేషెంట్స్ని ఎవరు చూస్తున్నారు? ఆ టాబ్లెట్లు మార్చిన ధరణి కాదు, మీరు నేనని తెలిస్తే ఇక అంతే.
ఓకే డాక్టర్, నేను మళ్ళీ చేస్తాను. ఆదిత్య బాబు, నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? ఏమైనా హెల్త్ ప్రాబ్లమా? ఏంటి నన్ను కొడతావేంటి? ఆ! ఎందుకు కొడుతున్నావు నన్ను? రే కొట్టాలా చంపాలా? నువ్వు మా అత్త కలిసి నా టాబ్లెట్స్ మార్చి టైలర్ మార్చిందని చెప్తారా? నన్ను డాక్టర్ అంటాడేంటి? ఈ డాక్టర్కి గాని మతిపోయిందా? నాకేం తెలీదు. ధరణి టాబ్లెట్లు మార్చింది. ఏయ్ ఇంకొకసారి టైలర్ గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తా. ఏంట్రా? ఏంటిది? ఏంటిది? అది చెప్పు. చెప్తావా లేదంటే నిన్ను వద్దు. చెప్పు. చెప్తాను. చెప్పు. చెప్పు. నీకు ఆరోగ్యం బాగలేదు కదా? పూర్తిగా నయమైపోతే ఎక్కడ మీ అత్త మాట వినకుండా పోతావనని మీ అత్తే క్యాప్సూల్స్లో మందు మార్చి నీ కోపం వచ్చేలా చేసింది. తర్వాత ఈ విషయం ధరణికి తెలిసి నా దగ్గరికి వచ్చింది. కానీ వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాక మీరు వచ్చి టెస్ట్ చేసి అందులో ఈ స్లో పాయిజన్ ఉందని చెప్పాలి. అమ్మ మీ కోడలు నా దగ్గరికి వచ్చి నేనిచ్చే టాబ్లెట్స్కి బదులుగా ఈ మనుషులను వశపరుచుకోవడానికి నాటు మందులు వాడతారు కదా, ఆ మందుని క్యాప్సూల్స్లో నింపి ఇవ్వమంది. అది జరిగింది. సార్ నా ఫోను. నేను ఇక్కడికి వచ్చినట్టుగా ఈ విషయం గురించి మా అత్తకి ఏ మాత్రం తెలిసినా చంపేస్తాను. ఏమైంది డాక్టర్కి? ఫోన్ కట్ చేసి మళ్ళీ చేస్తే తీయట్లేదేంటి? ఓం మహతియే నమః, ఓం అనంతాయ నమః, ఓం దుర్గరూపిణ్యే నమః, ఓం దుర్గాయ నమః, ఓం శివాయ నమః, ఓం మహాలక్ష్మ్యే నమః, ఓం శంకరాయ నమః. చెయ్యి పూజ చెయ్యి. ఇంకా ఎంతసేపు? 1 గంటే కదా, తర్వాత బయటికి పోవాల్సిందే కదా.